ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డిసెంబర్ 1వ తేదీ 2025 సంవత్సరం. టుడే డిసెంబర్ 1st 2025 మండే ఈవినింగ్. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం 11 నెలలు మనల్ని అన్ని ఒడిదుడుకుల నుండి కాపాడి రక్షించిన మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మన ఎదురుగా ఎందరో తల్లి గర్భంలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నడి వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం అయితే సజీవుల లెక్కలో క్షేమంగా ఉన్నాము. సజీవులు సజీవులే. అందుకే కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. మనం క్రీస్తుతో ఉన్నవాళ్ళం కాబట్టి పైనున్న వాటిని వెతకాలి. ఈ భూమి మీద బంగారం, వెండి, బిల్డింగులు ఏది మన వెంట రాదు. మనకి స్టాండర్డ్గా శాశ్వతంగా ఉండేది జీసస్ క్రైస్ట్. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం వాగ్దానం. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఈ మాట ఎక్కడుందండి? గలతీ 4వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. విజయం సాధించిన వ్యక్తిగా కాక విశ్వాస జీవితము విలువలు తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలి. మన వినికిడిలో ఈ విలువైన మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను ముట్టినను, నరకపు పాశములరికట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించుచు, కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ నామం. యెహోవా
హల్లెలూయా. పరిశుద్ధుడ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభా. అయా, ఒక దన్ను ఉండటానికి క్రిస్మస్ డిసెంబర్ 25గా పరిశుద్ధ గ్రంథంలో ఆ తారీఖు లేదని ఎందరో అంటున్నారు. శాస్త్రవేత్తలు నిర్ణయించిన మహాభక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏర్పాటు చేసిన డిసెంబర్ 25వ తేదీ నీవు జన్మించిన రోజుగా, మనుష్యావతారధారిగా జన్మించిన రోజుగా ప్రపంచం కొనియాడుతుంది. అయితే నీలో ఉన్నవాళ్ళు, ప్రార్థనాపూర్వకంగా జీవించేవాళ్ళు, నీతిగా ఉండేవాళ్ళు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడిన వాళ్ళందరికీ ప్రతిరోజు ప్రతి గంట క్రిస్మస్ కాదండి, అది తినే వస్తువు. కిస్మిస్ పండు కాదు. కిస్మిస్ అంటామే ఎండు ద్రాక్షలు, అది కాదు. క్రైస్ట్ అంటే క్రీస్తు. క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన, పూజించడం, క్రీస్తును పూజించడం ప్రతి నిమిషం ప్రతి గంట. అందుకే ఈ నెల దేవుడు నాకు ప్రేరేపించిన ప్రకారం నేను క్రిస్మస్కి మా పిల్లలింటికి 5 పిల్లల్లో వాళ్ళింటికి వెళ్తా, వీళ్ళింటికి వెళ్తా. వాళ్ళు అందరూ పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళను. ఆ రోజు బిర్యానీ తింటే క్రిస్మస్ పండగ కాదు, కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ కాదు, జనం మెచ్చుకునేటట్టు బైబిల్ పట్టుకుని కొత్త బట్టలు తొడుక్కున్నా హో అనుకోవడం క్రిస్మస్ కాదు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రతి వ్యక్తికి క్రైస్ట్ మాస్. కాబట్టి ఈ క్రైస్ట్ మాస్ను ప్రభువా స్తోత్రంనైనా అందరూ ఆశీర్వాదకరమైన మారు మనసు పొంది నీలో ఉండటానికి సహాయం చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్లను, వారి కుటుంబాలని దీవించండి. వారికి ఎలాంటి లోపం రాకుండా చెయ్యండి. ప్రభువా, పండక్కి బట్టలు కొనలేదు అని బాధపడుతున్న క్రైస్తవులకి ప్రభువా అయా స్తోత్రంనైనా కాకోలముల చేత రొట్టె మాంసం నీ దాసుడికి పంపినట్టుగా ప్రభా వారికి నూతన వస్త్రాలు, మంచి బట్టలు, మంచి ఆహారం వారికి అనుగ్రహించి ప్రభా వారికి కొదవ లేకుండా కాపాడు ప్రభా. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వారి అవసరాలు నెరవేర్చి వారికి సహాయం చేయమని ప్రభువా స్తోత్రంనైనా. మన పౌరస్థితి పరలోకమంతున్నది అని, ఈ లోకం మనకి శాశ్వతం కాదు, మనం పరదేశులము అని ప్రతి నిత్యం జ్ఞాపకం చేసుకునే అదృష్టం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అందుకు సిద్ధపడి ఉండటానికి నీ రాకడ కోసం ఎదురు చూసే అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలన్నిటికీ అనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.